ఆర్డర్స్. తులుతూ బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ గా టెక్నిక్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేసాను నేను. చూసారు కదా, టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ చేసేసుకున్నాము. దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, యాలకుల పొడి, గోధుమ పిండి, మైదా పిండి, నెయ్యి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని బెల్లం, కొన్ని నీళ్లు పోసి పాకం వచ్చే వరకు వేడి చేయాలి. పాకం వచ్చాక ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పాకంలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చాలి. చల్లారిన తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, మైదా పిండి, కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన మైదా పిండి ముద్దను చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా చేసుకుని అందులో శనగపప్పు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని మళ్ళీ ముద్దలాగా చేసుకుని పూరీల ప్రెషర్ పై ఒత్తుకొని వేడి అయిన పెనం మీద 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే బొబ్బట్లు రెడీ.